భారతదేశ రాజకీయ పటంలో కాషాయం మరింత విస్తరించింది. తూర్పు భారత్ వైపు ఎప్పటి నుంచో కన్నేసిన భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ కోటను ఎట్టకేలకు బద్దలు కొట్టింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు కమలం పార్టీ పట్టం కట్టారు. కేవలం సీట్ల సంఖ్యలోనే కాదు, ఓట్ల శాతంలోనూ బీజేపీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇది కేవలం ఒక రాష్ట్ర విజయం మాత్రమే కాదు, బీజేపీ జాతీయ విస్తీర్ణంలో ఒక పెద్ద మైలురాయిగా విశ్లేషకులు దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ భారీ విజయం నేపథ్యంలో బీజేపీ తన అధికార ఎక్స్ ఖాతాలో ఒక ప్రత్యేక పోస్ట్ను పంచుకుంది. కాషాయం బెంగాల్ను చేరిందని, ఇక భారత్ అంతా మోడీమయం అని ఆ పోస్ట్లో పేర్కొంది. ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు సాగిన ఈ ప్రయాణాన్ని ఒక ప్రత్యేక మ్యాప్ ద్వారా వివరించింది. బీజేపీ పంచుకున్న ఈ మ్యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరాది నుంచి ఈశాన్యం వరకు ప్రగతి రథం ఎలా సాగుతుందో ఈ మ్యాప్ స్పష్టం చేస్తుంది. ఇది కేవలం విస్తరణ మాత్రమే కాదు, ప్రగతి పదంలో సాగేందుకు దేశ ప్రజలు మాపై చూపించిన విశ్వాసానికి ప్రతీక అంటూ పార్టీ తన సందేశాన్ని వినిపించింది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మించాలనే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్ విజయం ఒక కీలక అధ్యాయమని బీజేపీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమినే అధికారంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మరియు ఉత్తరాదిలోని 2-3 రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా కాషాయమయం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రం ఈ ఖాతాలో చేరడంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మరింత బలం చేకూరినట్లే అవుతుంది. మొత్తానికి బెంగాల్ ఫలితాలు భారత రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. విపక్షాల ఐక్యతకు గట్టి దెబ్బ తగిలిందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అటు అభివృద్ధి, ఇటు సంస్థాగత బలం రెండూ తోడవడంతో 2047 లక్ష్యం దిశగా తాము వేగంగా అడుగులు వేస్తున్నామని కమలదళం ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి వెస్ట్ బెంగాల్లో పట్టు సాధించింది బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు, సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికే అక్కడ గెలిచిన నాయకులు చెబుతున్నారు. మొత్తానికి వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఆ ఎన్నికలకు సంబంధించి బీజేపీ గెలిచిన ఆ సంబరాలు జరుగుతున్నాయి, అటు దానికి తగ్గట్టుగానే ఈ మ్యాప్ని రిలీజ్ చేయడం ఇప్పుడు ప్రస్తుతం నిజంగా భారతదేశం అంతా మోడీమయం, కాషాయమయం మనకి ఆ మ్యాప్లో కనిపిస్తుంది. మీకు మ్యాప్ కనిపిస్తుంది పక్కన, అదంతా కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది మోడీమయం అంతా. సో మొత్తానికి ఆక్యుపేషన్ పెరుగుతుంది, కాషాయం ఆక్యుపేషన్ అంతా కూడా పెరుగుతుంది. మీరు మ్యాప్లో చూడొచ్చు. ఆ మ్యాప్ అంతా కూడా మెన్షన్ చేసింది ఏ రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులు కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, పొత్తుతో బీజేపీ కావచ్చు, ఎలా మొత్తం అంతా ఆధిక్యంలో ఉందో అనేది మనకి స్పష్టంగా మ్యాప్లో చూపిస్తూ మ్యాప్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. మొత్తానికి బీజేపీకి ఇది మంచి శుభపరిణామం అని చెప్పాలి. వెస్ట్ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ మొత్తానికి పట్టు సాధించింది.